గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ. దశమంలో సూర్యుడు, 6లో చంద్రుడు, లాభంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే. పలు మార్గాల్లో లాభాలుంటాయి. ఏకాగ్రత ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి చక్కగా కార్యసిద్ధిని సాధించటానికి ప్రయత్నాన్ని మానసికంగా మొదలుపెట్టండి. దేనికి తొందరపడవద్దు. మేలు జరుగుతుంది. శాంతంగా ముందుకు సాగండి. మీ ఆశయాలు త్వరగా పూర్తవుతాయి. కొందరు ఈర్ష్యాపరుల నుండి ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా సౌమ్యంగా సంభాషించండి. ఆశయం సాధించే వరకు ముఖ్య కార్యక్రమాల్లో గుప్తంగా ఉండండి. ఉద్యోగపరంగా అత్యంత శుభప్రదమైన కాలము. అధికార యోగం సూచితం. ఉద్యోగాల్లో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం, ప్రశంసలు కూడా లభిస్తాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని మీరు ఏ విధంగా అయితే ఉత్తమ భవిష్యత్తుని సాధించాలని అనుకుంటున్నారో ఆ విధంగా ప్రయత్నం చేయండి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి. ఆశించిన ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని స్మరించడం మంచిది. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ విధంగా మీరు స్మరణ చేస్తే సరిపోతుంది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? లక్ష్మీనారాయణుల సందర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహ యోగం అనుకూలిస్తోంది కాబట్టి దానాలు చేయకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి.